ఏదైనా ఉన్నది అంటే అది ఒక జ్యోతిష్యం మాత్రమే. జ్యోతిష్యం. జ్యోతిష్యం అంటే అర్థం ఏంటంటే, ఈ విశ్వాంతరాలలో ఎవరైతే జ్యోతి స్వరూప శక్తితో ప్రజ్వరిల్లుతున్నారో, అఖండ చైతన్య స్వరూపమైనటువంటి జ్యోతి ఏదైతే దేదీప్యమానంగా వెలుగుతున్నదో ప్రకాశము, ఆ జ్యోతిని తెలియపరుస్తూ, ఆ జ్యోతి అయినటువంటి చిదానంద స్థితిలో మనం కలియడానికి చెప్పేటటువంటి ఒక మార్గము, ఉత్తమ సోపాన మార్గమైనటువంటి చదువే జ్యోతిష్యం. ఇంకొక విషయం చెప్తాను. ఎవరికి జ్యోతిష్యం పట్ల పరిపూర్ణమైనటువంటి పట్టు, పక్వత ఉంటుందంటే, భృకుటియందు తనను తాను తెలుసుకొని జ్యోతిని దర్శించిన వాడికే ఖగోళంలో ఉన్నటువంటి జ్యోతి మీద పట్టుంటుంది. తనను తాను ఎరగడివాడు, తన జ్యోతిని తాను దర్శించనివాడు ఆ జ్యోతిష్యం పట్ల పట్టును సాధించలేడు.